హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఓటీటీలో థ్రిల్లర్ టైప్ ఆఫ్ తెలుగు కంటెంట్ కావాలనుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్ లో ఏవి బాగున్నాయి, మరి ఆ కంటెంట్ ఏంటి, అది ఎలా ఉండబోతున్నాయి, మీకు నచ్చినట్టు ఉండబోతున్నాయి లేదో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎటువంటి స్పాయిలర్స్ కూడా లేవు. మరి మన కంటెంట్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరీ బిజీ అనుకుంటే మా ఎఫర్ట్ కోసం ఒక్క లైక్ అయినా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో చెక్ చేసేద్దాం. వెంకటలక్ష్మి సంజు అనే ఒక టీనేజర్ అయితే సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటుంది. అయితే మనోడికి తన మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వెంకటలక్ష్మి ఫ్రెండ్ అయిన మరీచిక ని చూసి సంజు అయితే ఫాలో అవుతాడు. తన మీద ఉన్న లవ్ ఇంట్రెస్ట్ తనకైతే ఇన్ఫార్మ్ చేస్తాడు. కట్ చేస్తే ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ట్రయాంగులర్ లవ్ స్టోరీ అయితే అవుతుంది. ఇంతవరకు అయితే బానే ఉంటుంది, కానీ ఆ ముగ్గురులో ఎవరికాళ్ళు బ్యాక్ స్టోరీ ఉండడం, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సెల్ఫిష్నెస్ ని ఎలా బయట పెట్టారు, ఏ విధమైన పరిస్థితుల్లో బయట పెట్టారు, లవ్ స్టోరీగా స్టార్ట్ అయిన మూవీ ఒక రివెంజ్ థ్రిల్లర్ లా అయితే మారబోతుంది. అది ఎలాగా ఏంటి తెలియాలంటే ఈ మరీచిక మూవీని అయితే చూడాలి. మూవీ అయితే మరీ అంత వరస్ట్ గా అయితే ఉండదు గైస్, పర్లేదు, బానే ఉంటుంది, ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కాకపోతే మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎటువంటి కామెడీ అయితే లేకపోవడం, అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా లాజిక్ లెస్ గా ఉంటాయి. బట్ ఎనీహౌ మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఏం లేవు. ఈ మెయిన్ క్యాస్ట్ యొక్క ముగ్గురు పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీ ఖచ్చితంగా వన్ టైం వాచబుల్. కాకపోతే ఒక లో బడ్జెట్ సినిమాలా అయితే క్లియర్ గా అనిపిస్తుంది. ఇంకొంచెం స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా చేసి ఉంటే, ఇంకొన్ని ప్లాట్స్ యాడ్ చేసుకుంటుంటే ఇంకా బాగున్నావు. సో ఎనీహౌ ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. ఒక సిటీలో ఉన్న రిచ్ పీపుల్స్ అందరూ ఓయాసిస్ అనే ఒక హోటల్ కి అయితే చేరుతారు. అయితే అక్కడ వాళ్ళ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో అక్కడ ఒక అమ్మాయి అయితే మిస్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు, అసలు మిస్ అవడానికి గల కారణం ఏంటి, దీని వెనుక ఉన్న కారణం ఎవరు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ ఓయాసిస్ అన్న సిరీస్ ని చూడాల్సిందే. ఇటువంటి సిరీస్ చూద్దామని అనుకున్నప్పుడు రన్ టైమ్ లో సగం ఆ క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళకున్న బ్యాక్ స్టోరీస్ చెప్పడానికే సగం రన్ టైమ్ అయితే అయిపోతుంది. సో అలానే ఒక 4 episodes అయితే కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత వచ్చే సీరియస్నెస్ వరకు మీరు వెయిట్ చేస్తే ఇలాంటి టైప్ ఆఫ్ సిరీస్ లో మీకు నచ్చుతాయి. సో అలానే ఈ సిరీస్ కూడా, ఈ సిరీస్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ లో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళు బిహేవ్ చేసే తీరు, వీటన్నిటిని పక్కన పెడితే ఆ అమ్మాయి మిస్ అవడానికి గల కారణం, దీన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎలా కనిపెట్టారు తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే. సో ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. అండ్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. జస్ట్ ఎంజాయ్ చేసి ఒక చోట ఒక మిస్టరీ ఈవెంట్ జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సిరీస్. సో ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. చిన్నప్పుడు మనం విన్న బాబా బాబా బ్లాక్ షీప్ వంటి రైమ్ ఈ మూవీని చూస్తే మళ్ళీ అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే షీప్స్ మీద, అది కూడా మిస్టరీ టైప్ ఆఫ్ కామెడీ డ్రామా ఇంక్లూడ్ చేసి తీసే మూవీస్ అయితే చాలా తక్కువ. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది. డెన్ బ్రూక్ అన్న ఒక విలేజ్ లో జార్జ్ హార్డీ తన గొర్రెలతో అయితే తనకు ఎంతగానో ఇష్టమైన మిస్టరీ నవల్స్ అయితే చదువుతూ ఉంటాడు. అయితే అది విని విని ఆ షీప్స్ కూడా ఆ నవల్లానే తయారవుతాయి. వాళ్ళలో వాళ్ళే డిస్క్రిమినేషన్ చూపించుకోవడం, ఆ జార్జ్ ఎవరి మీదైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం, ఇలా టిపికల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అయితే వన్ ఆఫ్ ది డే జార్జ్ అయితే చనిపోయి ఉంటాడు. అయితే తన చావు యొక్క కారణం ఎవరు అని ఆ షీప్స్ అన్ని కనిపెట్టడానికి అయితే ట్రై చేస్తాయి. ఇదే టైంలో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ గా అసలు ఈ జార్జ్ హార్డీ ఎలా చనిపోయాడు, తన చావు గల కారణం ఏంటి, దీని వెనుక ఉన్న రీజన్స్ ని ఎలా కనిపెట్టారో తెలియాలంటే ఈ షీప్స్ డిటెక్టివ్ మూవీని అయితే చూడాల్సిందే. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక మంచి మూవీ ఇది. హ్యాపీగా చిన్నపిల్లలతో ఈ మూవీని చూసేయచ్చు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా బానే ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. హ్యోమిన్ అనే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, తనకి కొరియన్ లిటరేచర్ అంటే చాలా ఇష్టం. అయితే తను నావలిస్ట్ అవడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ తను అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేకపోతాడు. అయితే తన ప్రొఫెషన్ నే కంటిన్యూ చేస్తూ వాళ్ళ క్లాస్ లో ఒక బెస్ట్ స్టూడెంట్ ని అయితే పిక్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఎవరు నచ్చరు. అయితే ఇలాంటి టైంలో లీ క్యాంగ్ అనే ఒక స్టూడెంట్ తను రాసిన సెంటెన్సెస్ తో తనకి మంచి టాలెంట్ ఉందని గుర్తించి తనతో బాండింగ్ అయితే పెంచుకుందామని ట్రై చేస్తాడు. అయితే వాళ్ళిద్దరి బాండింగ్ ఎటువంటి దారి తీసింది, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో వీళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంది, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో తెలియాలంటే రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో లిమిటెడ్ వెబ్ సిరీస్ అయితే చూడాల్సిందే. ఇది స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎపిసోడ్ కి వెళ్లేసరికి మీకు మంచి ఇంట్రెస్ట్ అయితే బిల్డప్ చేస్తూ వెళ్తుంది. కాకపోతే ఇనిషియల్ ఎపిసోడ్ స్లోగా ఉండడం వల్ల మీరు కొంచెం ఓపిక అయితే ఖచ్చితంగా పట్టాలి. క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ మీరు చూసిన పెర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. అటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని బిల్డప్ చేస్తూ వెళ్లే టైప్ ఆఫ్ సిరీస్ ఇది. సో కొరియన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ సిరీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు.
చెప్పొచ్చు. ఒక మిస్టరీ నోవెల్ రాసిన బుక్ రైటర్ తను ఏవైతే అనుకుంటాడో అది క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ అసలు తన పర్స్పెక్టివ్ ఏంటో ఎండ్ వరకు దాచి అక్కడ రివీల్ చేసే విధానంలో ఇటువంటి టైప్ ఆఫ్ మిస్టరీ లిటరేచర్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. అలాంటి ఒక టైప్ ఆఫ్ సిరీస్ ఇది. నిజంగా ఒక మిస్టరీ నోవెల్ చదివినట్టు అయితే ఉంటుంది ఈ సిరీస్. థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ సిరీస్ ని అయితే మిస్ అవ్వద్దు. ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. ఆ సిటీలో ఉన్న ఒక రౌడీ గ్యాంగ్ డబ్బు కోసం ఒక బేభత్సమైన ప్లాన్ అయితే వేస్తారు. అయితే ఈ ప్లాన్ లోకి పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్న నీల ఈ ప్లాన్ లో అయితే ఇరుక్కుంటుంది. అయితే ఆర్డినరీ ఫ్యామిలీ అయితే పర్లేదు గానీ కరాటే బ్యాక్గ్రౌండ్ ఉన్న తనకి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి, ఆ తర్వాత విలన్ గ్యాంగ్ కి మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఓరియంటెడ్ గా, సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్, టోటల్ గా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అయితే మూవీ చూస్తున్నప్పుడు చాలా మూవీస్ అయితే మనకి రిఫరెన్స్ గా కనిపిస్తూ ఉంటాయి. బట్ అవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఈ మూవీని చూస్తే చక్కటి టైం పాస్ అయితే అయిపోతుంది. ఎటువంటి లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీని మూవీలాగా చూస్తే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తుంది. కరాటీ ఫ్యామిలీ కదా, ఎంతమంది వచ్చినా కొట్టేస్తారు, పర్లేదు ఎలాంటి విలన్ అయినా ఎదిరిస్తారు అని అనుకుని జనరలైజ్ చేస్తే మాత్రం ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు. సో ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో ఎటువంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా చూసేయచ్చు ఈ మూవీ. నిజంగా బ్లాస్ట్ జోన్ అన్నందుకు ఈ వీకెండ్ కి మీకు ఈ మూవీనే బ్లాస్ట్. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీని చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫైనల్ గా ఆ విలన్ గ్యాంగ్ కి ఈ కరాటే ఫ్యామిలీకి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ప్రెసెంట్ ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.